దేవుని వాక్యలో చూస్తానండి, అనేక సార్లు అపవాది వాడు మాటలతో మనల్ని దాడి చేస్తూ వస్తాడు. అపవాది ఎన్ని మాటలు మనల్ని దాడి చేస్తాను తీసుకొచ్చిన దేవుని వాక్యలో చూస్తే యెషయా గ్రంథం 59:19, ఐజాయా 59:19 ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్లో ఉంటే అలాగనే ట్రాన్స్లేట్ చేస్తాను. సో షల్ దే ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ హిస్ గ్లోరీ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. ఇప్పుడు ఈ మాట వినండి. when the enemy comes in like a flood, అపవాదంట ఎలాగంట, ప్రవాహము వలె నీ దగ్గరకు వచ్చినప్పుడు the spirit of the Lord will rise up a standard against him. The spirit of the Lord ఎవరు? పరిశుద్ధాత్ముడు. Who is that spirit? The Holy Spirit. The spirit of the Lord is who? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. అపవాది నీ మీద మాటలు ఒక గష్లాగా అలా తీసుకుని వస్తే పరిశుద్ధాత్ముడు అపవాది మాటలు అణిచివేస్తానికి పరిశుద్ధాత్ముడు he will rise a standard నీ పక్షాన. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ మాటలు ఎవరి మాటల మీద ఆధారపడి ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాయి కానీ మన జీవితంలో అపవాది తీసుకొచ్చే దాడులు, శోధనలు, పోరాటాలని మనం ఎదిరించలేము. యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన శోధించబడటానికి 40 దినములు నడిపించబడ్డాడు ఎడారిలోకి. ఆయన నడిపించబడిన తర్వాత ఆ 40 దినాలు అయిన తర్వాత లూసిఫర్ వాడే వస్తాం మనం చూస్తున్నాము. ఆ లూసిఫర్ వచ్చే యేసు ప్రభుని శోధిస్తాము చూస్తున్నాము. యేసు ప్రభుని శోధించేటప్పుడు 3 రీతిలుగా వాడు శోధిస్తున్నాడు. శోధించిన ప్రతిసారి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? బైబిల్ తీసుకోండి, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. రాయబడినది ఏంటి? రాయబడినది 3 సార్లు రాయబడింది. ఏ వాక్ అయి ఉన్న దేవుడే ఆయన సొంతంగా ఏదైనా చెప్పచ్చు కదా. ఎందుకు రాయబడినదే చెప్తున్నాడు అంటే, దేవుడు ఈ రోజుకి మనకు ప్రోటోకాల్ ఇస్తున్నాడు, ఒక ప్రోటోటైప్ ఇస్తున్నాడు. నువ్వు అపవాదిని పోరాడాలంటే ఏం అక్కర్లేదు, నీకు కావాల్సింది ఈ వాకే. ఈ వాక్ చేతుల్లో బైబిల్ కాదు, ఇక్కడ బైబిల్ కాదు, పడుకున్నాక బైబిల్ కాదు. అపవాది బైబిల్ చూసి ఏ భయపడ్డు, ఎందుకంటే వాడికి ఈ వాక్యం నీకన్నా బాగానే తెలుసు. హీఈస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ హ్యాండ్ యాజ్ ఎ రిటన్ ప్రింటెడ్ వర్డ్. ఇది ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి, గుండెలో చెక్కబడి ఉండాలంట. నా గుండెలో చెక్కుకుంటానని దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. హృదయంలో చెక్కబడాలంట. అనుకు చూడండి, అపవాది నీ చేతుల్లో బైబిల్ చేస్తే నీ హృదయంలో వాక్యం ఉందా? ఎందుకంటే దినములు ఎలా ఉంటే మనకు తెలీదు. ఏదో ఒక రోజు శ్రమల కాలంలో అయితే తప్పకుండా వాక్యం చేతుల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? నా యాపిల్ ఉంటుందండి. ఆహా, 2 ఇంకా సులభం. చేతుల్లో బైబిల్ తెస్తాం, ఇంటికి వచ్చే చేతుల్లో బైబిల్ తెస్తాం కష్టం. అండి ఫోన్లో ఒక్కసారి స్వీప్ చేసుకుని పోతాం, చాలా ఈజీ. సో హౌ యూ గోనా డూ ఇట్? వాక్యం ఎక్కడుంది? లేదు. వాక్యం లేకపోతే ఎలా వాక్యాన్ని ప్రకటిస్తావు? వాడు ఆశ అంతా నీ చేతుల్లో బైబిల్ పెట్టుకుంటే వాడికి సంతోషం. ఎందుకంటే వాడు అంటాడు, నువ్వు చేతుల్లో బైబిల్ పెట్టుకునేంత వరకు నన్ను ఏం పోరాడతావు? నన్ను పోరాడతాను. రెఫరెన్స్లు తిప్పి ఎక్కడుంది అప్పుడు తిప్పని చెప్తావా? అపవాది కొడతా ఉంటే ఇదిగో చెప్తానుండు, ఇదిగో చెప్తానుండు అంటావా? యేసు ప్రభు అక్కడేమి ఇదిగో చెప్తానుండు అని నెతకలే. అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన ఇట్ ఈస్ రిటర్న్ కోట్ చేసి ముగించాడు, అయిపోయింది. దేవుడు అక్కడ చూస్తే సర్వాంగ కవచం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో చూసినప్పుడు సర్వాంగ కవచం చూస్తే యు సీ సత్యం అనే దట్టి, నీతి అనే రక్షణ పైమరు, యు టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. విశ్వాసం అనే డాలు, యు సమాధాన పాదజోళ్ళు, రక్షణ స్థిరత్వం, ఇవన్నీ చూసినప్పుడు విశ్వాసం అనే డాలు డిఫెన్స్, బ్రెస్ట్ ప్లేట్ డిఫెన్స్, ఎన్ని సేఫ్టీయే. కానీ ఒకే ఒకటి మాత్రం ఫైటింగ్. ఏంటి ఆ ఒకటి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఒట్టి ఖడ్గం కాదు, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అది నీవు కలిగి ఉండాలంట. వాకు నీవు కలిగి ఉంటే ఆత్మ కౌంటర్ చేస్తాడంట. అనుకుని చూడండి, నీ చేతిలో కత్తి లేదు, విశ్వాసం అనే డాల్ ఉంది. ఒక వ్యక్తి నేను చంపుతానికి వచ్చాడు, వాడు పెద్ద గట్టిగా వచ్చాడు, బలవంతుడు. వాడు ఎంతో వీరుడు అనుకోద్దాం, ఎందుకంటే ఆది నుండి అందరిని పడేస్తూ వచ్చిన వీరుడు. వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పోరాడుతున్నాడు, ఒట్టి డాల్ ఉంది. ఎంతసేపు పోరాడతావు? ఎన్ని దెబ్బలు తట్టుకుంటావు? ఎన్నిసార్లు ఎత్తి పెడతావు? వాడు మొదటిసారి కొట్టినప్పుడు పెద్ద ఎత్తి పెట్టచ్చు, 2వ, 3వ కొట్టి ఇంకా అలిసిపోయి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాగ ఉన్నారు. పాపం వాడిని తరుముతలే, వాడిని ఎదురిస్తలే,
వాడు కొట్టే దెబ్బల కంటే అబ్బా 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 ప్రభా నేను చచ్చిపోతాను కాపాడవా. దేవుడు అంటాడు వాక్యం తీసుకో, నీకు వాక్ అనుగ్రహించబడింది. ఆ వాక్ నువ్వు ఎత్తి పెట్టో, నీ వాక్ కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ ఖడ్గం, నువ్వు దేవుని మాటని ఎత్తి పెడతామో పరిశుద్ధాత్ముడు కొడతాము. పరిశుద్ధాత్ముని అపవాది ఎప్పుడన్నా పోరాడగలడా? ఈరోజు నువ్వు దేవుని ఆత్మని కలిగి ఉంటే ఆ ఆత్మ నీ కొరకు పోరాడగలిగితే భయం ఏంటి? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. అపవాది వాడు మనల్ని నాశనం చేస్తానికి పొంచి ఉంటాడు. అపవాది వాడు మనల్ని ముంచి వేస్తానికి పొంచి ఉంటాడు. రెండోది ఏంటంటే అపవాది మనకు ఆహారం లేకుండా, అదే వాక్కు మనకు ఆహారం లేకుండా, ఎందుకంటే మన ప్రారంభంలో చూసాము, ఎలా చూసామో దేవుని వాక్కు, దేవుని మాటలు మనకి జీవాహారము, ఆయన మాటలు మనకి జీవజలము. సో ద వర్డ్ బ్రెడ్ అండ్ వాటర్. అపవాది చేసేది ఏంటి? నీకు ఆకలి తీసుకొస్తాడు, దాహాన్ని తీసుకొస్తాడు, జల ప్రవాహంతో నిన్ను ముంచి వేస్తాడు. ఈరోజు ఈ మాట వినాలండి. ఆమోస్ గ్రంథం 8:11 చూస్తే దేవుడు అంటాడు, ఇదిగో రాబోయే రోజుల్లో మీ మధ్య నేను కరువు తీసుకొస్తాను. ఎందుకంటే నా మాట వింటలేదయ్యా, మీరు నా మాట వింటలేదు కాబట్టి, నా స్వరం వింటలేదు కాబట్టి నేను కరువుని తీసుకొస్తా. నేను ఇచ్చే వాక్ వినవా? నేను చెప్పే కార్యంలో చేయవా? నా ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకవా? అయితే సరే నేను మాట్లాడను, ఇంకా నేను మాట్లాడను. రాబోతున్నాయి ఈరోజు కావాల్సినంత దేవుని వాక్ ఉంది. ఒక రోజు రాబోతుంది దేవుని వాక్ వినబడదు. ఈరోజు కావాల్సినంత దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజు రాబోతుంది గాడ్ ఈజ్ గోయింగ్ టు బి జస్ట్ క్వైట్, సైలెంట్. ఏం చేస్తారు? ఎక్కడ? ఆమోస్ గ్రంథం 8:11 చదువుదామా అండి. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఏం క్షామము? క్షామం అంటే కరువు. ఏం కరువు? అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము అంటే కాక, శరీర రీతి అయిన క్షామము కాదు. నాట్ దిస్ ఫిజికల్ ఫ్యామిన్. ఏం ఫ్యామిన్? యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా మాట వినకపోవటాన్ని బట్టి, దేవుని మాటను వెంటలేదు కాబట్టి దేవుడు నీతో మాట్లాడ్డంట. ఈ రోజు కానీ అదే కరువు వస్తే నీ స్థితి ఏమవుతుంది? ఈరోజు అదే తీర్పు దేవుడు తీసుకొచ్చి ఎన్నిసార్లు నీతో మాట్లాడాలి, ఎన్ని మాటలు నీతో మాట్లాడాలి, నా మాటలు వినవే అని దేవుడు అంటే మన పరిస్థితి ఏమవుతుంది? దేవుడు అడుగుతున్నాడు. అవకాశం ఉన్నదప్పుడే విను. ఎందుకంటే అపవాది పొంచున్నాడు విత్తన వాక్యాన్ని దొంగిలించుకుని వేస్తానికి, అపవాది పొంచున్నాడు నీ జీవితాన్ని పాడు చేస్తానికి. జ్ఞాపకం చేసుకోండి, అపవాది నీ పైన జల ప్రవాహంలాగా రావాలని, అపవాది నిన్ను ఎండబెట్టాలని. కానీ దేవుడి ఆశ ఏంటి తెలుసా? నిన్ను నింపాలని, జీవ జలముతో నింపాలని. యోహాను సువార్త 4:7 చదువుదామండి. సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, ఆ సమరయ స్త్రీ కొరకు వెతుక్కుంటూ వెళ్తాడు. ఆయన వెళ్ళదలిచిన మార్గానికి నేరు మార్గం ఉంటుంది, కానీ తిరిగి వెళ్తాడంట. ఎందుకు? ఆ సమరయ స్త్రీని దర్శిస్తానికి, తన ద్వారంగా ఆ పట్టణాన్ని రక్షిస్తానికి, ఆ సమరయ ప్రాంతంలోకి అడుగు పెడతానికి దేవుడు వెళ్తున్నాడు. వెళ్ళి ఆ బాబు దగ్గర కూర్చుంటున్నాడు. అక్కడ సమరయ స్త్రీ ఒకటి వచ్చిందంట. వచ్చి ఏం చేస్తుంది చూడండి. యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊర్లోనికి వెళ్ళియుండ్రి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. మనం చూస్తున్నాం యేసు ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. నాకు నీళ్ళు ఇస్తావా అంటే ఆమె అయితే షీఈస్ థింకింగ్ హీస్ ఆస్కింగ్ ఫర్ ఫిజికల్ వాటర్. మామూలు తాగుతాం నీళ్ళు. మనకి ఇప్పుడు ఇంతవరకు ధ్యానించడం మనకి అర్థమవుతుంది. నీళ్ళు అన్నదప్పుడు ఏంటి? మాటలు. కొంచెం నీళ్ళు ఇస్తావా, కొంచెం మాట్లాడతావా? అరే, యూదుడైన నీవు సమరయులతో మాట్లాడరు కదా, ఏంటి మాతో సంగత్యం ఏంటి? మాతో మాట్లాడరు కదా, నాతో మాట్లాడతాం ఏంటంటే దేవుడు అంటున్నాడు నీతో మాట్లాడు. ఈరోజు ప్రభు అదే మీతో కూడా అడుగుతున్నాడు, మీతో మాట్లాడాలి. కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు మిమ్మల్ని. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఓ వాటర్ నీళ్ళ ప్రభా, అయిపోతే తెస్తానుండి, ఇస్తాను, ఎందుకు, ఇదిగో తీసుకో. అది కాదు. మాట్లాడతావా? కెన్ యూ స్పీక్? ఎందుకంటే నీవు నాతో మాట్లాడతా, నీతో మాట్లాడేవాడు ఎవడో నువ్వు తెలుసుకోగలిగితే
నా నీరు నువ్వు అడుగుతావు, అంటే నా మాటలు నువ్వు అడుగుతావు, నా వాగ్దానాలు నువ్వు అడుగుతావు, నేను నీ జీవితంలో చేసే కార్యాలు నువ్వు అడుగుతావు. నీతో మాట్లాడేవాడు ఎవడో నువ్వు తెలుసుకోవాలి, జస్ట్ మాట్లాడతాం కాదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ వాంట్ స్పీక్ టు గాడ్? ఎంతమందికి ఆశ ఉంది, ప్రభా నువ్వు నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను ప్రభా అన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? అయితే చూద్దాం మాట్లాడతారా అని. ఐల్ గివ్ యూ సమ్ టైమ్, కానీ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ ఫినిష్ దిస్ ఇయర్. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మాట్లాడతావా? నాతో ఏం పని, నాతో మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు యెరూషలేమంటారు, మేము ఎక్కడో ఇక్కడెక్కడో ఆరాధించుకుంటాం. మీరు యెరూషలేంలోనే ఆలయం ఉందంటారు, మేము ఎక్కడో ఇక్కడ ఆరాధించుకుంటాం. నువ్వేంటి మా మా తాత కన్నా గొప్పోడువా? మా యాకోబు తాత కన్నా గొప్పోడువా? మా యాకోబు తాత ఇది తోంచాడు, ఆ నీరు మా అందరికి వండింది, మా అందరికి కావాల్సిన సమృద్ధి వండింది, కానీ ఇప్పుడు లేవు. అవునవును, మనుషుల మాటలు కొంతకాలం బాగానే ఉంటుంది, మనుషుడికి మాటలు కొంతకాలం నీకు ఆదరణ ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది, అన్ని సహాయం ఇస్తుంది. కానీ ఎంత పెద్ద గొప్ప మనిషి అయినా కూడా ఏదో ఒక రోజు ఎండిపోవాల్సిందే. ఎందుకంటే ఆ సమరయ స్త్రీ కూడా అంటుంది, ఏమంటుంది, ఈ బావి ఎండిపోయిందయ్యా, ఇందులో లేవు నీళ్ళు, పెద్ద లేవు, అగాధంలో లేవు, ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నువ్వు చెప్పే నీళ్ళు ఎక్కడనే చెప్పు, నేను వస్తాను, నాకు కావాలి, నాకు కావాలని అడుగుతుంది. తను అడుగుతుంది. యేసుప్రభు నా నీరు త్రాగితే తప్పికొంటారు, అది ఇంకెన్నడికి తప్పికొంటారంటే తను అంటుంది, అది ఎక్కడో చెప్పవా ప్లీజ్, నువ్వు ప్రవక్త అని నేను గుర్తెరుగుతున్నాను. ఐ రికగ్నైజ్ యువర్ అ ప్రాఫెట్, షీ డిడ్ంట్ రికగ్నైజ్ హీ ఈస్ ద మెస్సయా. కానీ ఎప్పుడైతే ఆమె స్థితిని చెప్తున్నాడంట, ఏంటి ఆమె స్థితి? నీకు కావాలా, ఇస్తాను, పోయి నీ పెనిమిటిని తీసుకుంటారా, నీ పెనిమిటిని తీసుకుంటారా అంటే ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేరుగా. నువ్వు చెప్పింది సత్యమే, నీకు పెనిమిటి లేరు, కానీ 5 మారారు, 5 భర్తలో చేంజ్డ్. యూ ట్రైడ్ ఎవ్రీ వన్ పాసిబుల్. ఎక్కడ మాట చదువుతారండి? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఇప్పుడు కాదు అంటే 6th one you're dating, you tried relationships. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఉంటావా, నువ్వు ప్రేమిస్తావా, నువ్వు ఇస్తావా, నువ్వు చేస్తావా, నువ్వా అని 5 మార్చిందంట. 5 భర్తలు, 5 పెళ్ళిళ్ళు, 5 జీవిత విధానాలు, 5 types, 5 ways, 5 means, 5 opportunities, అన్నీ విసిగిపోయిన వేసారిపోయిన స్త్రీ ఇంకా దాహానికి వస్తుంది. కానీ యేసుప్రభు అక్కడ వాడే ఇదేంటి, నీరు తోడుకుంటావంటే నాకు నీళ్ళు ఇస్తావా, నాతో మాట్లాడతావా? కెన్ యూ స్పీక్ టు మీ? ఇఫ్ యూ కెన్ స్పీక్ టు మీ, ఐ విల్ గివ్ యూ మై వాటర్, మై వర్డ్స్, నా వాక్. ఎందుకంటే నా వాక్ నీకు జీవ వాక్. అయ్యా నాకు కావాలనేటప్పుడు తీసుకెళ్ళి నీ పెనిమిటి, నీ వెళ్ళి నువ్వు పెనిమిటిని పిలుచుకుంటారా అంటే నాకు పెనిమిటి లేడుగా అంటే అవును 5 మారారు. 6వ వ్యక్తి ఇంకా నీ అఫీషియల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తిని పెనిమిటి కాదు. నువ్వు చెప్పింది సత్యమే. ఈ మాట చెప్పిన వెంటనే తన ఆన్సర్ చూడండి అక్కడ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. నీవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. ఏమని చెప్తున్నాడు? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది. ఏంటి ఒక కాలం వచ్చుచున్నది? ఆ కాలం ఇప్పుడు వచ్చిందండి, తెలుసా? ఆ కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం, తెలుసా? ఏంటి ఆ కాలము? చదవండి అక్కడ. ఆ కాలమందు ఈ పర్వతం మీద పర్వతము మీద అయినను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. ఇంకా యెరూషలేము ఆలయంలోకి వెళ్ళి అక్కడికి నువ్వు బలులు ఇచ్చి నువ్వు ఆరాధించో, ఇంకా అక్కడ దహన బలులు ఇచ్చి నువ్వు ఆరాధించో, నీ పాపకి బలులు ఇచ్చి నువ్వు ఆరాధించో. నువ్వు అనుకుంటే మరలా కొండ మీదకి వెళ్ళి అక్కడ బలులు ఇచ్చి నువ్వు ఆరాధించో. ఇక్కడ అక్కడ కాదు ఆరాధించేది, ఎక్కడంతా చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. ఇప్పుడు వచ్చిందా లేదా? ఈరోజు నువ్వు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించక్కర్లే, ఏదో కొండపైకి వెళ్ళి ఆరాధించక్కర్లే, ఏదో ఒక స్థలంలోకి వెళ్ళి ఆరాధించక్కర్లే. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుండి ఆత్మతో సత్యముతో యథార్థముగా వెతికి ఆత్మతో సత్యముతో ఆరాధించే టైం వచ్చిందంతా. ఆ టైం ఇదే. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?
నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ ప్రభు. అది ఇప్పుడును వచ్చేయున్నది, ఆ. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తనని ఆరాధించువారు ఎటువంటి వారంట? అట్టివారే. ఎలాగా? ఆత్మతో సత్యముతో. ఈ మాట ఆత్మతో సత్యముతో అన్నదప్పుడు చూస్తే గ్రీక్ లో నుండి ఇంకో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఎలాగ వస్తుందంటే విత్ స్పిరిట్ అండ్ విత్ ఇంటెలెక్ట్. ఏంటంట? వాట్ ఈస్ ఇంటెలెక్ట్? ఇట్ ఈస్ నాట్ లాజిక్, ఇట్ ఈస్ నాట్ లాజికల్, ఇట్ ఈస్ నాట్ లాజికల్. ఫెయిత్ ఈస్ నెవర్ లాజికల్. అర్థమవుతుందా? ఈరోజు లాజికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఫెయిత్ కెన్ నెవర్ బి ప్రూవ్డ్ యాజ్ లాజిక్. ఫెయిత్ ఇస్ అ బిలీఫ్ సిస్టమ్. ఇట్ ఈస్ బిలీఫ్, నమ్ముతాం. కానీ ఆత్మతో సత్యముతో అంటే నీ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. దేవుడు చెప్పలేదా? ఆ మాట అక్కడ అర్థం. ఇట్ ఈస్ విత్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. యావే ఐ కమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యోర్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారంగా, ఇదిగో నీ ఆత్మ ప్రేరేపణ ద్వారంగా, నీ ఆత్మ నడిపింపు ద్వారంగా, ఇదిగో నేను ఆరాధిస్తున్నానయ్యా. అది దేవుడు కోరేది. తండ్రి ఎదురు చూస్తున్నాడంట. తండ్రి ఎదురు చూసేవారు అటువంటి వారు, అటువంటి ఆరాధన కొరకంట. ఆత్మతో సత్యముతో. ఎక్కడ మాట ముగించండి? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. ఇంకా ఫినిష్ దట్ వర్డ్. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంతవరకు ప్రవక్తానికి తెలుసుకున్నాను, మెస్సయ్యని తెలుసుకోలే. కానీ ఎప్పుడైతే ఆమె సంగతి తెలియజేయబడుతుందో, మెస్సయ్య వస్తాడన్న మాట విన్నాను, మెస్సయ్య గురించి విన్నాను, ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన మెస్సయ్య. ఆమె వెంటనే ఊర్లోకి పరిగెత్తిందంట. ఊర్లోకి పరిగెత్తి నెక్స్ట్ ఏం చేసింది? ఆమె మాటలు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి. యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా అని అడుగుతున్నాడు, అంటే నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఎందుకంటే వర్డ్స్, వాటర్, వి కంపేర్డ్ ఇట్. జీసస్ సేయింగ్, కెన్ ఐ హావ్ వాటర్? యువర్ వర్డ్స్, కెన్ యూ స్పీక్? ఆమె మాట్లాడుతూ ఏమంటుంది? మాటలు ప్రారంభించడం అంటే యేసు ప్రభు అంటాడు, నా మాటలు తీసుకుంటావా, నా నీరు తాగుతావా? నువ్వు దప్పుకున్నావు, నువ్వు డిప్రెస్ అవ్వవు, నువ్వు డిస్కరేజ్ అవ్వవు, డిస్సాటిస్ఫైడ్లో ఉండవు. సాటిస్ఫైడ్ లైఫ్, సమృద్ధి జీవితం. వస్తావా? ఆ మాట అన్న వెంటనే షీ స్టిల్ థింకింగ్. ఇందాక మనం చదివాం, ఈ న్యాచురల్ మైండ్ కలిగిన వాడు అన్ని న్యాచురల్ గానే ఆలోచిస్తాడంట. ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సూపర్ న్యాచురల్, యూ హ్యావ్ టు బీ ద స్పిరిట్ మ్యాన్. ఆత్మ సంబంధియే ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకుంటాడంట. ఇక్కడ ఇంకా ఐడియాలజీ, నువ్వు ఇంకా నీరు అడిగాడు యేసు ప్రభు, నీళ్ళు ఇస్తానన్నాడు యేసు ప్రభు అంటే యూ హ్యావ్ లాస్ట్ ఇట్. యేసు ప్రభు అంటాడు, ఈ మాటలు నా మాటలు ఇస్తా, నా మాటలు నిన్ను తృప్తిపరుస్తాయి. అక్కడి నుండి ఆయన మెస్సయ్యని తెలియజేస్తున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే తను ఆయన మాటల్ని పొందుకుంటానికి ఇష్టపడిందో, అంగీకరించిందో, ఎప్పుడైతే నేను మెస్సయ్యని ఇస్తానన్నాడో, ఆమె ఏం చేస్తుంది? ఊర్లోకి వెళ్ళింది. ఆమె మాటలు చూడండి, ఏమంటుంది? ఊరంతా పిలుస్తుందంట. ఊరంతా పిలిచి చెప్తుంది, ఇదిగో నా సంగతిని తెలియజేసిన వాడు, నాతో మాట్లాడిన వాడిని చూస్తానికి రండి అంటుంది. ఆమె చెప్పిన మాటకి ఊరంతా వచ్చిందంట. నేను అనుకుంటాను, ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉమెన్ షీ ఇస్, ఎంత ఇన్ఫ్లుయెన్స్. ఎవరైనా వీధుల్లో వచ్చి ఇదే మాట చెప్పారు, మీరు వెళ్ళిపోతారా? దర్ హ్యాస్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆమెలో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె చెప్తే ఊరంతా వచ్చేసిందంట. ఆమె చెప్తా అంట, ఆమె గురించి అంత సంగతి అందరికీ తెలుసు, అంత ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆమె చెప్పిన దానికి అందరూ వచ్చి ఆయన దగ్గర వాక్యం విన్నారు, ఆయన మాటల్ని విన్నారు. ఆ మాటలు విన్న తర్వాత వారు చెప్తున్నారు ఏంటి తెలుసా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము వచ్చాము, కానీ ఇప్పుడు మేమైతే మేము విన్న దాన్ని బట్టి వాట్ వీ హ్యావ్ హర్డ్, ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ హర్డ్, ద వాటర్ దట్ ఫిల్డ్ us, మాకు కలిగిన నీరు, మాకు కలిగిన నింపుదలను బట్టి మేము నమ్ముతున్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో నెమ్మది ఉందా? మనసులో ధైర్యం ఉందా? దేవుని వాగ్దానాలు కలిగి ఉన్నారా? దేవుని మాటలు ఏమైనా ఉన్నాయా? ఏంటది దేవుని మాటలు నీవు కలిగినది ఇంకా జరుగుతుందా లేదా అని అనుమానం పడుతున్నది? ఏంటది దేవుని వాగ్దానాలు నువ్వు నమ్మకుండా ఇంకా నీ మనస్సు సతమతం అవుతున్నది? ఏంటది? వాట్ ఈస్ దట్ యు స్టిల్ ఆర్ ఫైటింగ్ ఇంటర్నల్ థాట్స్. రక్షించబడ్డావు సరే, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు సరే, ఏంటది నీ మనస్సులో నీకు ఆయన వాక్కు ద్వారా కలిగిన ధైర్యము? లేకపోతే కేక వేస్తున్నావు, ప్రభా నన్ను మునిగిపోతున్నాను ప్రభా,
నన్ను ముంచేస్తున్నాడు ప్రభా, ఈ జలములు నన్ను ముంచేస్తున్నాయ్యా, ఈ అపవాది నన్ను ముంచేస్తున్నాడయ్యా, ఈ అపవాది నన్ను దాడి చేస్తున్నాడు ప్రభా. నో, దేవుడు అంటాడు, నేను నీ తోడంట, భయపడదు. నో మ్యాటర్ యూ వాక్ త్రూ ద సీ, నాట్ త్రూ ద రివర్, ఐఎమ్ విత్ యూ. నువ్వు అగ్నిలో వెళ్ళినా కూడా నేను నీ తోడన్నా, భయపడద్దు. ఫియర్ నాట్, ఫర్ ఐఎమ్ విత్ యూ. ఈరోజు దేవుడు అదే మాట మనకి చెప్తున్నాడండి. ఇప్పుడు మీకు అవకాశం అండి. ఆ రోజు సమరయ స్త్రీ దగ్గర దేవుడు వచ్చి అడిగినట్టు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇక మాట చెప్పాలంటే నాతో మాట్లాడతావా అని అడుగుతున్నాడు. ఏంటి మీ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మాట్లాడతారా? తలలో వంచండి, తలలో వంచండి, మాట్లాడదాం. తలలో వంచి దేవునితో మాట్లాడండి. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను వెతుక్కుని వచ్చాడు. ఆ దేవుడు, ఆ యేసు నిన్ను వెతుక్కుని వచ్చి ఆయన ప్రేమని నీకు కనబరచు. నీ జీవితంలో కార్యం చేయాలని, నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని, నీలో నూతన కార్యం జరిగించాలని, నీకు నూతన అభిషేకం అవ్వాలని, నీలో మార్పు తీసుకురావాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని. నీ జీవితం ఈ లోకంలో ఏదో బ్రతికి చనిపోయే ఆవిరి వంటి జీవితమే, కానీ అట్లా నువ్వు బ్రతకాలని కాదు. దృష్టి కలిగిన వ్యక్తిగా, వాగ్దానాలు స్వతంత్రించిన వ్యక్తిగా, జీవితంలో జయము కలిగిన వ్యక్తిగా, సఫలత కలిగిన వ్యక్తిగా, దేవుని వాక్కు కొరకు నిలబడే వ్యక్తిగా, ఆయన రాజ్యంని కట్టే వ్యక్తిగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడి నడిపించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ ప్రభుని అడగండి, దేవా నాకు నీ నీరు కావాలి ప్రభా, నీ నీరు కావాలి ప్రభా. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పికగొండరు, నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పికగొండరు. ఈరోజు నీలో ఇంకా పాపముగా, ఇంకా పాపిగా, ఇంకా మనసులో ఇంకా చెడుతనం నువ్వు అనుభవిస్తున్నావంటే ఆయన వాక్కు మనకు ఉతక స్నానం అంట. అడగండి, దేవా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా తలంపులు నూతన పరచు, నా మనసులను నూతన పరచు, నా జీవితంని మార్చు ప్రభా. కృంగిన నన్ను లేవనెత్తగలిగింది నీవేనయ్యా. మనుషుల మాటలు నన్ను అణిచివేయచ్చేమో, మనుషుల మాటలు నన్ను బాధపరచొచ్చేమో, కానీ దేవా నీ వాగ్దానాలు నమ్మదగినవయ్యా. అపవాది ఎన్నో కృంగిదీసే మాటలతో జల ప్రవాహము వల్ల నా మీదకి రావచ్చేమో, కానీ ప్రభా నేను నీ మాటను నమ్ముతున్నాను, నీ మాటను నమ్ముతున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నానయ్యా. నీ వాక్కు, నీ ఆత్మ ద్వారా నా జీవితంలో కార్యము జరిగించే ప్రభా, ఇదిగోనయ్యా నమ్ముతున్నాను ప్రభా. నన్ను దీవించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నిలబెట్టు. అడగండి, ప్రభుని అడగండి. సమరయ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందండి. దేర్ ఇస్ నో హిపోక్రసీ. టుడే గాడ్ వాంట్స్ యు టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ జస్ట్ యాజ్ యు ఆర్. మాట్లాడు, నీలో అజ్ఞానం ఉందా మాట్లాడు, ఆయన ఆత్మ ద్వారా నిన్ను సరిచేస్తాడు. డోంట్ యాక్ట్ వైజ్ ఇఫ్ యూఆర్ నాట్ వైజ్. గాడ్ నోస్ ఆల్ అబౌట్ యూ. దేవుడికి నీ గురించి అంతా తెలుసు. నీకు జ్ఞానాత్మను ఇవ్వాలని, నిజముగా నేను జ్ఞానిగా చేయాలని ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నీ బ్రతుకులో నీకు దృష్టి, నీకు శక్తి, నీకు నెమ్మది దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభా నా జీవితంలో జీవజల ఓటలను ప్రవహింపజేయ్యా, నా జీవితాన్ని నింపయ్యా, నీ వాక్కుతో నింపయ్యా. తృప్తిపరచు ప్రభా, నన్ను తృప్తిపరచయ్యా. జీవాహారమై ఉన్న యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. జీవజలమై ఉన్న యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నా జీవితంలో నా దాహాన్ని తీర్చగలిగిన యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అడగండి, మనుషుల మాటలు మిమ్మల్ని బాధపరచచ్చేమో, మనుషుల అభిప్రాయాలు మారిపోతూ ఉండొచ్చేమో, అపవాది కృంగిదలను బట్టి నీకు చేతకాని పరిస్థితులకు వెళ్ళిపోవచ్చేమో. ఈరోజు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, నీ బ్రతుకుని మార్చి ఆయన మహిమాంతమై నిలబెట్టే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటాడు, మేలైన తలంపులే కానీ కీడైన తలంపులే కాదు. ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. నిన్ను వర్ధిల్లింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నాశనింపజేస్తాను కాదు, జలముల్లో నేను కొట్టుకుని పోతాను కాదు దేవుడు కోరేది. జలముల్లో నేను నీ తోడంటానంటావు, నిన్ను దాంట్లో నుండి నడిపించుకుని బయటికి తీసుకొస్తాము. యేసయ్యా నన్ను మార్చు, నన్ను బలపరచు, నన్ను నాకు జీవితంలో నీ వాక్కుని నెరవేర్చు, నీ కార్యాలను జరిగించు. పరమ తండ్రి, ఇదిగోనే నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ సన్నిధిలో దీనత్వంతో ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నారు. నీ సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. నీ దయ, నీ కరుణ, నీ కృప కనికరాలను వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు.
నువ్వు క్షమించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. నువ్వు విడిపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. నువ్వు కృప కనికరములు చూపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. ప్రభా, నీ బిడ్డల ప్రార్థన ఆలకించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ప్రతి నోటి మీద నీ మాట ఉండాలయ్యా. నీ మాటే మా మాట ఉండాలయ్యా. నీ వాక్కు తగినట్టుగా ఎవరెవరైతే ఏ ప్రార్థన చేస్తున్నారు, నీ చిత్తము ప్రకారము పరమ తండ్రి నీ బిడ్డలు ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నారు, ఇదిగోనయ్యా మేమందరం ఏక కంఠముతో మేము అడిగినవి యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. ఇక్కడ ఎవరైనా సరే బంధించబడిన వారు ఉంటే, ప్రభా నన్ను విడిపించువా, నన్ను విడిపించువా. ఈ పోనోగ్రఫీ నుండి నన్ను విడిపించు. ఈ వ్యభిచారపు లైంగిక సంబంధమైన పాపముల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్కార్యాలు దుష్క్రియల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్టుడు ట్రాప్స్ నుండి నన్ను విడిపించు. అపవాది ద్వారంగా దాడి చేయబడుతున్న వారు, అపవాది ప్రభావం ద్వారంగా దాడి చేయబడుతున్న వారు ఇక్కడ ఉంటే, నజరేయుడైన యేసు నామములో ఇవ్వబడిన అధికారము ద్వారంగా అటువంటి వారికి విడుదల కలుగునిగా అక్కడ ప్రకటిస్తున్నాము. రూహ్ ఎలోహిం, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ముట్టు. ఇప్పుడే ముట్టయ్యా. ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు. నా స్వరం వెంటనే ప్రతి ఒక్కరిని ముట్టు అయ్యా. ఎవరెవరైతే ప్రభా నన్ను ముట్టంటున్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీ ఆత్మ, నీ ఊపిరి వారి పైన అనుగ్రహించబడునుగా కాని ప్రకటిస్తున్నాను. లార్డ్, టచ్ ఎవ్రీబడీ. మాకు ధైర్యం దయచే, మాకు శక్తి దయచే. మా నిరీక్షణ ఆధారమై ఉన్న ప్రభా, నీ కృపలో మమ్మల్ని జీవింపజేయి. దీనికి తన ఆత్మని మాకు అవ్వలేదయ్యా. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన పరిశుద్ధాత్మని మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ అభిషేకం ద్వారా మమ్మల్ని నడిపించు. నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించు అయ్యా. మా అందరి జీవితంలో నీ చిత్తము నెరవేరాలి. నీ చిత్తము మాత్రమే జరుగునుగాక అని ప్రకటిస్తాం. నీ చిత్తము మాత్రమే జరుగునుగాక, మా చిత్తము కాదు. వీ లే డౌన్ టు యువర్ ఫీట్ ప్రభా. నీ చిత్తమే మా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే. మా మాటలు నీ మాటకు అంగీకారం ప్రభా. అపవాది మాటలు మేము తుడీకరిస్తున్నాము. అపవాది అబద్ధాలను మేము ఎదురిస్తున్నాము. ఇదిగో ప్రభా, జీవజలము, జీవాహారము నీవే మా యేసయ్యా. నీవే ఆ వాక్ అయ్యా. నీవు ఆ వాక్కు మా కొరకు నరరూపధారిగా వచ్చి, కృపా సత్య సంపూర్ణ దారిగా వచ్చి మా మధ్య నివసించి మాకు జీవాన్ని ఇచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ ఎడల విశ్వాసం కలిగిన వారిగా, నీ ఎడల ధైర్యం కలిగిన వారిగా, నిన్ను పట్టుకుని బ్రతికే వారిగా మేము జీవించుండగా, ఇక్కడ ఎవరు డిప్రెషన్ అన్న ఆత్మ పనిచేస్తానికి వీల్లేదయ్యా. కృంగతీసే ఆత్మ, కృంగుదల ఆత్మ ఇక్కడ మా ఎవరి మైండ్స్ మీద పనిచేస్తానికి వీల్లేదు. ఇప్పుడే యేసు నామములో ఆత్మని ఎదురిస్తున్నామని ప్రకటిస్తున్నాము. దేవా, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ, ధైర్యముతో, ఆల్ నోయింగ్ మైండ్, సౌండ్ మైండ్, విత్ లవ్, విత్ కంపాషన్, ఆత్మ ఫలము కలిగిన వారుగా, ఆత్మ వరములతో నింపబడిన వారుగా, జయకరమైన బలము కలిగిన జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ మా అందరినీ నడిపించమని అడుగుకుంటూ, ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ, జయము ప్రకటిస్తూ, నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్.